అలా ఊరగాయ పెట్టిన దాంట్లో అన్నం వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది మామ అసలు. హలో మామ, ఇంతకు మ్యాటర్ ఏంటంటే మా వాళ్ళు ఈరోజు ఊరగాయ పెడదాం అయితే అన్నారు. ముందుగా మామిడికాయలు అయితే బాగా కడిగి వేసుకొని బాగా ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాం. దాన్ని ఒక దాంట్లోకి అయితే వేసుకున్నాం. ఒక దాంట్లోకి అయితే వేసుకొని పైన ఉప్పు అయితే చల్లుకొని బాగా కలపాలి. ఉప్పు అయితే ముక్కలకి బాగా పట్టేటట్టయితే కలుపుకోవాలి మామ. అలా అయితే కలిపిన తర్వాత ఏదో నాకైతే తెలియదు. మా అమ్మ అయితే వేసేసింది. మీకు కావాలంటే కామెంట్ చేయండి. వాటినైతే మీకు పెడతాను. ఆ మూడిటి వేసేసిన తర్వాత వాటిని కూడా బాగా అయితే కలుపుకోవాలి. ముక్కకైతే బాగా పట్టాలి. ఇంకా కారం పొడి కూడా వేసేసేయాలి మామ. ఇంకా కారం పొడి కూడా వేసిన తర్వాత వాటిని కూడా బాగా అయితే మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేస్తూ ఉంటే అసలు అరోమా వస్తుంది మామ. సూపర్ అసలు. ఇంకా నూనెలో వేయించిన వెల్లుల్లి, ఇంకా దాంట్లో నూనె, వేడి వేడి నూనె అయితే వేసేసేయాలి. బాగా అయితే కలిపేయాలి మామ. బాగా కలిపిన తర్వాత వీటన్నిటికి ఒక దాంట్లో అయితే వేసేసేయాలి. మొత్తం పూర్తిగా అయితే వేసేసాం మామ. ఇంకా పూర్తిగా అంతా మామిడికాయ వేసేసిన ఊరగాయ తర్వాత కలిపిన ఈ దాంట్లో వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది మామ, అసలు సూపర్ అంతే.